గుంటూరు జిల్లాలో కలరా కలకలం రేపుతోంది. మరొక 7 కలరా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ముగ్గురు, తెనాలి అంగల కుదురులో ఒకరికి కలరా సోకింది. కృష్ణా జిల్లాలో మరొకరికి కలరా సోకినట్లుగా వైద్య అధికారులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి నాగేశ్వరరావు అందిస్తారు లైవ్ లో. నాగేశ్వరరావు, గుంటూరు జిల్లాలో కలరా కలకలం రేపుతోంది. మరొక 7 కలరా కేసులు నమోదైనట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది. గుంటూరులో ముగ్గురు, తెనాలి అంగల కుదురులో ఒకరికి కలరా సోకినట్టుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో మరొకరికి కలరా సోకినట్లుగా కూడా వైద్య అధికారులు స్పష్టం చేశారు. ఇక అప్రమత్తమైన అధికారులు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలో కలరా కలకలం రేపుతోంది. మరొక 7 కలరా కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ముగ్గురు, తెనాలిలో ఒకరికి కలరా సోకింది. అలాగే కృష్ణా జిల్లాలో మరొకరికి కలరా సోకినట్లుగా వైద్య అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇక అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లాలో కలకలం రేపుతోంది. మరొక 7 కలరా కేసులు నమోదయ్యాయి. కలరా ఉధృతితో వైద్య శాఖ అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. గుంటూరు నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలతో ఇంటింటి సర్వే కూడా నిర్వహిస్తూ ఉన్నారు. రైట్, మొత్తంగా కూడా గుంటూరులో కలరా విజృంభిస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే గుంటూరులో గత 5 రోజుల నుంచి కూడా డయేరియా వ్యాధులతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భయాందోళనకైతే ప్రజల్లో భయాందోళన అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే గుంటూరులో 82 కేసులుగా డయేరియా కేసులు నమోదు కాగా 3 కేసులు కలరా వ్యాధులుగా నమోదైన పరిస్థితి. వీరందరూ కూడా గుంటూరు జీజీహెచ్ లో అయితే వైద్యం పొందుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీరందరికీ మంచి వైద్యం కోసం కూడా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి వీరందరినీ ఆ ప్రత్యేక వార్డులోనే వైద్యం అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు మొత్తంగా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో మరో 7 కేసులు డయేరియా కేసులు కలరా కేసులు అయితే ఏదైతే మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లోకి అడ్మిట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ 7 కేసులు కూడా గుంటూరుకి పరిసర ప్రాంతాల నుంచి గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి 6 కేసులు రాగా మరో 1 కేసు కృష్ణా జిల్లా కేసుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా వీరందరికీ కూడా ఎయిమ్స్ లో వైద్యం పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఉమ్మడి మొత్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శానిటేషన్ గానీ ముఖ్యంగా త్రాగునీరు అలాగే వీటికి సంబంధించిన ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ తినకుండా, వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ తాగకుండా, మంచినీరు కాసి చల్లార్చిన నీళ్లు తాగాలని కూడా అధికారులు ఎప్పటికే
సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా గుంటూరులో ఏడు వైద్య క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. అవి కంటిన్యూగానే అమలవుతున్న పరిస్థితి అయిందా. ఎవరికైనా ఇబ్బందులు కలిగిన వల్ల ఆ యొక్క వైద్య క్యాంపుల దగ్గర వైద్యం పరీక్షించుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.